నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన దగ్గరికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరు పరిపాలన వారి చేతికి వస్తే వాళ్ళకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ప్రజల గురించే మమేకమై, ప్రజలతోనే మమేకమై, ప్రజల గురించి ఆలోచించేటటువంటి మనుషులు ఉంటారు. జిల్లాలు విడదీసి ఇంత పెద్ద జిల్లాని 3 జిల్లాలుగా విభజించి మనం కాకినాడ వెళ్ళవసరం లేకుండా అమలాపురంలోనే కలెక్టర్ ఆఫీస్ వచ్చే విధంగా మన హెడ్ క్వార్టర్ అమలాపురం. వీళ్ళ పాలన అంతా అమలాపురం నుంచి జరుగుతుంది. మన కలెక్టర్ గారిని కలవాలంటే ఇక్కడ నుంచి అయితే ఒక 20 నిమిషాల్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం. అదే కాకినాడ ఉంటే గంటల తరబడి మనం బస్సులు పెట్టుకోవడం, కాకినాడ వెళ్ళడం, నన్ను కలవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మళ్ళా గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇది మండలాలుగా ఉన్నటువంటి ప్రతి పనికి కూడా మన మండలానికి వెళ్ళాలి. ఇవాళ అది కూడా కష్టం అవుతుందని చెప్పి పాలన ప్రజలకు దగ్గరలో ఉండాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఇవాళ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అంతా కూడా ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయాలనేటువంటి ఆలోచన. ఒక్కొక్క గ్రామంలో ఒక పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే చాలా కష్టం. నేను చాలా కాలం సర్పంచ్ చేశాను. ఓ బిల్డింగ్ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యే వరకు మా ఊర్లోనే పంచాయతీ కట్టలేకపోయాను. అటువంటి పరిస్థితులు ఒక్కొక్క గ్రామంలోనూ కూడా 4 బిల్డింగ్, ఒకటి సచివాలయం, ఒకటి ఆర్బీకే, ఇంకోటి వెల్నెస్ సెంటర్, బల్క్ మిల్క్ సెంటర్ కూడా. ఈ 4 బిల్డింగ్లు ఒక్కొక్క గ్రామంలో కట్టడం అంటే సామాన్యం కాదు. అభివృద్ధి అంటే ఇదే అభివృద్ధి. ప్రతిదీ కూడా పాలన అంతా కూడా ప్రజలకు అందే విధంగా ఇక్కడే ఆర్బీకేలో రైతులకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకేలో పరిష్కారం అవుతాయి. అలాగే మండల ఆఫీసు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంచుమించుగా మీకు సచివాలయంలో పూర్తవుతాయి. వెల్నెస్ సెంటర్ ద్వారాగా నాకు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఒక డాక్టర్ ఉంటాడు ఇక్కడ మీకు, అలాగే ఆశా వర్కర్లు ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, ఎంఎల్హెచ్పి కూడా ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఎటువంటి 31 లక్ష పైచిలకు పట్టాలందరికీ కూడా ఇవ్వడం, ఎప్పుడు కూడా గతంలో కూడా పట్టాలు ఇచ్చారు. ఎక్కడైతే పోరంలో స్థలం ఉంటుందో, ఎక్కడ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆయన హయాంలో రైతు దగ్గర భూ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు కూడా